నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో జనసేన ఉద్యమి సమావేశం. శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా సమావేశానికి విచ్చేసిన పవన్ జనసేన క్యాడర్ కు దిశానిర్దేశం. ఆడామగ తేడా లేకుండా మొక్కజొన్న రైతులపై తప్పుడు SC/ST కేసులు పెట్టిస్తున్నారు. కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. భారత్ లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వకు UAE అంగీకారం. ప్రధాని మోదీ UAE అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన ఉద్యమి సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన కొన్నేళ్లలో తాను ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తొలిసారిగా వెల్లడించారు. గత ఎన్నికల్లో విజయం తన ఒక్కడిదే కాదని, క్షేత్రస్థాయిలో నిబద్దతతో పనిచేసిన ప్రతి జన సైనికుడు వీర మహిళా ఉద్యమిదేనని స్పష్టం చేశారు. పార్టీ భవిష్యత్ నిర్మాణం, భావజాల వ్యాప్తి, ప్రభుత్వంలో జనసేన పాత్ర వంటి కీలక అంశాలపై కార్యకర్తలకు సుదీర్ఘంగా వివరించారు. మెజారిటీ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము ఒక కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి, మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడి, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. ఎందుకంటే ఎందుకు నేను చెప్పగలను అనుకున్నప్పుడు, నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఎందుకంటే నేను నమ్మినప్పుడు నేను అంత గుండె కవాటాలు తెరిచేస్తాను, నేను నిలబడతాను. మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బాధ నాకు తెలియదు అనుకోకండి, తెలుసు. కానీ నేనేంటంటే దాన్ని ఎంత సరిదిద్దుతాం నిలబడుతున్నాం. అందుకని ఇవన్నీ నాకు తెలియదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొంతమంది నాయకులు ఇట్ విల్ బి కరెక్టెడ్, ఇట్ విల్ బి అడ్రస్డ్. మీకు ఈ మాట ఇస్తున్నాను. నేను బోలాశంకర్ని ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా? అలాగే ఇంకోటి మనం చేయాల్సింది అంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు రోడ్ హెడ్ ఏముంది, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఉదాహరణకి లోకల్ బాడీస్లో మన ఆంధ్ర కాదు కానీ శ్రీమతి అడూరి విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా నేరేడుచర్ల నల్గొండ జిల్లా గెలిచారు. అంటే మీరు చూడండి, ఒక్క కేసే కావచ్చు, సర్పంచ్లు కూడా గెలిచారు. నేను కేవలం మన సింబల్ పెట్టుకుని గెలిచారు ఆవిడ. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇంత బలం ఉన్నప్పుడు మీరు ఎంత బలంగా పోరాటాలు చేయాలి. మీరు వైసీపీ టైంలోనే మీరు రోడ్ల మీదకి వచ్చి నామినేషన్స్ వేయలేని పరిస్థితులు కూడా మీరు నామినేషన్ వేసి నిలబడ్డారు. ఈసారి నేను అందుకనే మా నాయకులందరినీ పంపించాను ఈ కమిటీ కోసం. ఈసారి కమిటీలో నేను కూర్చుంటాను. ఎందుకంటే నేను 12 సంవత్సరాల తర్వాత నేను కూర్చోబెట్టి నేను మీ బాగోగుల కోసం నేను కూర్చుంటాను. ఇప్పుడు దాకా నేను అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూర్చున్నా, అర్థం చేసుకున్నా. చాలా కీలకమైన సమయం నేను పార్టీకే కేటాయిస్తాను. మిమ్మల్ని కలుస్తాను, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను. సో అలాగే మీ అందరికీ కూడా నాకు ఒకటే విన్నపం ఏంటంటే, ఈ నెల రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. 1 మంత్, 4 వీక్స్లో. సెప్టెంబర్లో ఎన్నికలుంటే ఈ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకొకటి, భవిష్యత్తు మనం ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశానికి సంబంధించి ఈ అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే, ఇరాన్లోనూ అమెరికా యుద్ధం చేస్తున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి అన్నీ అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. సో ఇవన్నీ ఏం అర్థం కాకుండా కూర్చోబెట్టి మోదీ గారిని తిట్టడం, మోడీ గారిని మీద మాట్లాడటం ఒక అయిపోయింది. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ పరిస్థితులు కూడా, పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితులు, తద్వారా మనకు వచ్చిన పెట్రోలియం ఉత్పత్తుల కొరత, వీటి మీద మీకు అవగాహన రావాలి. అభివృద్ధికి కావచ్చు, దేనికైనా కావచ్చు, క్రూడ్ ఆయిల్ చాలా కీలకం. ఒక ఫ్యాక్టరీ పనిచేయాలన్నా, వాహనం కదలాలన్నా, ఇంట్లో స్టవ్ వెలగాలన్నా ఇంధనం చాలా అవసరం. ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాలు కేవలం 2 నెలలు మూసివేస్తే ప్రపంచం ఎలాంటి సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఇప్పటికి డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే గౌరవ ప్రధానమంత్రి గారు దూరదృష్టితో సమర్థమైన విధానాల వల్ల ఇప్పటి వరకు భారత్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాదు, ఆయన నిన్న ఈ మధ్యన చెప్తున్నది ఏంటంటే యుద్ధ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగితే మనం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది, ముందు చూపుతారు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకైనా సూచించారు. సో మనం కూడా మీరు 10 సార్లు వెళ్లాల్సింది తగ్గించుకోండి, కనీసం 2 సార్లు తగ్గించండి కుదిరినప్పుడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులపై దాడులు చేయించడం, మహిళలు సహా రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించడం దారుణమని విమర్శించారు. వారం రోజుల క్రితం మొక్కజొన్న రైతులపై జరిగిన దాడి ఘటనలో బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. మామిళ్లపల్లి గ్రామం, ఈ గ్రామంలో చిత్ర విచిత్రాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం చిత్ర విచిత్రాలు చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఒక ఆయన ఈ ఊరు ఎమ్మెల్యే ఏమైనా రైతులకి మొక్కజొన్న వేస్తారు కదా, మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2400 కొన్నారు, 5 ఏళ్ళు కూడా. ఇవాళ సాక్షాత్తు ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యే ఓనర్గా, అంటే కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక కంపెనీ 1650 రూపాయలకి రైతుల దగ్గర గ్రామాల్లో మొక్కజొన్న కొంటున్నారు. ఇదేం పోయే కాలమయ్యా, ఇది పిదపకాలం. కాకపోతే రైతులను ఉద్ధరిస్తాం, రైతులను బాగు చేస్తాం, రైతులకు నెత్తి మీద కిరీటం పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ రైతులనిట కాల్చుకు తింటున్నారు, రైతులను ఏపుకు తింటున్నారు. రైతుల కంటి నీరు ఈ పొన్నూరు గడ్డ మీద పడుతుంది, లేదా గుంటూరు ప్రాంతంలో పడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న జొన్న ఊడ్చినటువంటి ఈ వేసవి కాలంలో ప్రతి రైతు కంటి నీరు భూమి మీద పడుతుంది. మాగాణి నేల మీద రైతు కంటి చుక్క పడితే, వర్షం చుక్క పడితే భూమి పండుతుంది, కానీ రైతు కంట నీరు భూమి మీద పడితే ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి అరిష్టమయ్యా. మీకు పోయే కాలం కాకపోతే 1650 కొంటం ఏంటయ్యా? ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు ఈ రకంగా కొంటం ఏంటని చెప్పని నిలదీస్తే పర్యవసానం ఆడ మొగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. వెనకటికేదో సామెతగా ఉంది, అన్న సామెతగా, ఎవరినో కొట్టి బజార్ ఎక్కి నన్ను కొట్టేశారని అరిచినట్టుగా. రాజకీయాల కోసం 25వ తారీఖున, కిందటి మాసం 25వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జొన్న రైతుకి గిట్టుబాటు ధర లేదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు కార్యకర్తలందరూ వీళ్ళు ధర్నా చేయటువంటి, ఆ ధర్నాలో అంబటి మురళీ గారు ఈ పొన్నూరు శాసనసభ్యుడు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మొక్కజొన్న జొన్న రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఆయన వెల్లడి చేయటం, అక్కడి నుంచి పథకం చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్ర గారు. అంబటి మురళి గారు సొంత ఊళ్ళో ఇంటి పక్కన గోడౌన్ ఉందంట. పేరు సోదా కళ్యాణి గారా, సోదా త్రివేణి గారు. సోదా త్రివేణి గారి అంటే ఆ ఊళ్ళో సోదా సముద్రి గారి కోడలు సోదా త్రివేణి గారి పేరు మీద గోడౌన్, వాళ్ళు కుటుంబం గోడౌన్ కట్టుకున్నారు. గోడౌన్ ఏంటంటే వాళ్ళ పొలాలు దెబ్బల మీద కట్టుకున్నారు. చుట్టూ వాళ్ళ పొలాలు ఉన్నాయి. దేనికయ్యా అంటే పండిన పంట తెచ్చి వర్షానికి తడిచిపోతే నష్టం జరుగుద్ది కాబట్టి తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. లేదా వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు, ట్రాక్టర్కి కావాల్సినటువంటి పనిముట్లు, లేదా పొలుగు పార పెట్టుకుంటాకి అన్నీ కలిపి వ్యవసాయం కోసం షెడ్ వేసుకున్నారు. షెడ్ వేసుకుంటే ఏం చేయాలి? ఈ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు లేకుండా, ఈ మామిళ్లపల్లిలో కూడా తెలుగుదేశం ఉంది కదా, ఈ మామిళ్లపల్లిలో కూడా జనసేన ఉంది కదా, కానీ ఇక్కడికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండకుండా మొత్తం పొన్నూరు నుంచి లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంటే ఈ పొన్నూరు మండలానికి సంబంధం లేకుండా పక్క మండలాల నుంచి కూడా అన్నిటిని కూడా తెలుగుదేశం
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం చంద్రబాబు పొదుపు పిలుపునకు సహచర మంత్రులు శాసనసభ్యుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వారానికొక రోజు నో వెహికల్ డే పేరుతో మంత్రులు ఎమ్మెల్యేలు సైకిల్ సవారీకి సిద్దమయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ బందర్ రోడ్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం వరకు దాదాపు 10 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లారు. సూర్యుడు తన ప్రతాపంతో మంట మండిస్తున్న వేళ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిన నిమ్మల 3 గంటల 45 నిమిషాలకు ఉండవల్లి సీఎం నివాసానికి చేరుకున్నారు. పోలవరం నిర్వాసితులకు 307 కోట్ల పరిహారం చెల్లింపు కార్యక్రమానికి హాజరై తిరిగి సైకిల్పైనే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ లో ఈరోజు ఫ్రైడే నో వెహికల్ డే అని ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా ఈరోజు మన విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం వరకు, ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, మన ప్రీతమ నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ఒక పిలుపిచ్చారు. డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి అని యుద్ధం వల్ల వస్తున్నటువంటి పరిస్థితులు కానీ రూపాయి మార్క ద్రవ్యం తగ్గుతున్నటువంటి పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపిచ్చారో మరి ఆ పిలుపుని కొంతమంది వైసీపీ నాయకులు ఉన్న అవగాహన చేస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆయన చెప్పినట్లుగా డీజిల్ పెట్రోల్ విద్యుత్ పొదుపుగా వాడుకోవడం, పొదుపుగా ఉండడం మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే రేపొద్దు అడుక్కు తింటామంటే తినండి. కానీ ఇట్లా ఒక ప్రీతమ ప్రధాని, అందరు అభిమానించేటువంటి ప్రధాని, ఈ దేశ భవిష్యత్తు తరాల దృష్ట్యా పిలిపించినటువంటి నరేంద్ర మోడీ గారిని సైతం విమర్శించేటువంటి స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారని అంటే వీళ్ళు పిచ్చి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే ఈ యొక్క పోలవరం నిర్వాసితుల ఆ మీటింగ్ సందర్భంగా ఈ 10-12 కిలోమీటర్లు ఏదైతే సైకిల్ మీద వచ్చామో నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొంత ఫ్యూయల్ ని ఆదా చేస్తున్నాం అనేటువంటిది, అదేవిధంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా కూడా మంచిది. వస్తున్నటువంటి రోడ్డు వెంబడి ప్రజల్ని అందరినీ దగ్గరగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఏ కోణంలో చూసినా కూడా ఇది ఈ దేశానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, వ్యక్తిగతంగా మనకు కూడా చాలా అవసరమని కూడా అనిపిస్తున్నటువంటి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.